హాయ్ అండి. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ రాగిపిండి లడ్డు ప్రిపేర్ చేశానండి. రాగిపిండి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రాగిపిండితో ఎప్పుడు కూడా రాగి జావా, రాగి సంగటి ఇలాంటివే ప్రిపేర్ చేసుకుంటాము. ఈసారి అయితే 4 రోజుల పాటు నిల్వ ఉండే రాగిపిండి లడ్డు ప్రిపేర్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా హెల్తీగా దానిలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకొకటి తింటే చాలా మంచిదండి. ఈ లడ్డు కూడా 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ రాగిపిండి లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు వరకు బాదం పప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాదాన్ని అయితే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే మాడిపోతాయి. ఇవైతే ఫ్రై అయిపోయండి. వీటిని పక్కకు తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చండి. దాన్ని కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకున్నానండి. అదే సోజీ రవ్వ అంటారు కదా, దాన్ని వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఉప్మా రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు రాగిపిండిని తీసుకున్నానండి. నేను 1 కప్పు రాగిపిండి, ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ, బాదం పప్పు అయితే ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి. అలా అయితే కరెక్ట్గా కొలత సరిపోతుంది. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మొత్తం మనకు ఫ్రై అయ్యేటప్పుడు మొత్తం డ్రైగా తయారవుతుందండి. రాగిపిండి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాం కదా, పిండి మొత్తం చూడండి చక్కగా డ్రైగా తయారైపోయింది కదా. ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే ప్యాన్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇంకా వేగిపోయి పిండి చేదుగా అయిపోతుంది. రాగులు ఎక్కువగా వేయించినా సరే చేదుగా తయారైపోతుంది. ఈ ప్లేట్లో వేసుకున్నాం కదండి, దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఈ విధంగా మొత్తం చల్లారి డ్రైగా కనిపిస్తుంది కదా. దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో బాదం పప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, బాదం జీడిపప్పులను వేసుకుని మిక్సీ జార్లో లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తన పొడి కాకుండా లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు లైట్గా పంట కింద తగిలినప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది ఈ బాదం పప్పు పొడి అయితే. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను కదండి, దీనిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నానండి. నేను ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం పొడిని తీసుకున్నాను. అరకప్పు వరకు బెల్లం పొడి మిక్సీ జార్లో వేసుకుని సగం పిండి వరకు వేసుకున్నానండి. 2 సార్లు గ్రైండ్ చేసుకుందామని చెప్పి సగం ఒకసారి వేసుకున్నాను. వేసుకుని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనకి అందులో ఉప్మా రవ్వ ఉంది కదండి, లైట్గా మనకి పిండిలా తయారవుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉన్నా సరే మనకి తినేటప్పుడు పళ్ళ మధ్య అంటుకున్నట్టు ఉంటుందండి. ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకుంటే 1-2 సార్లు మిక్సీ జార్లో వేసుకుని సరిపోతుంది. ఇదే విధంగా మిగతా పిండిని, బెల్లాన్ని కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్నానండి. దాన్ని మొత్తాన్ని వేసుకుని దీనిలోనే ఇప్పుడు మనం ఇందాక బాదం పప్పు, జీడిపప్పు పొడి చేసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. ఈ బాదం పొడి, రాగిపిండి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యిని అయితే నేను ముందుగానే కొద్దిగా వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఈ లడ్డూలు ఇంకా రుచిగా ఉండి మంచి స్మెల్ వస్తాయండి. పిండి, నెయ్యి బాగా కలిసేటట్టుగా కలుపుకుని ఇప్పుడు చిన్న చిన్న లడ్డూల్లా తయారు చేసుకోవాలి. ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. లడ్డు చూడండి ఎంత చక్కగా రౌండ్గా వచ్చింది కదా. ఇదే విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి. చాలామంది పిల్లలకి రాగి జావ అంటే ఇష్టంగా తాగరు కదండి. అలాంటప్పుడు ఈ లడ్డూనైతే తయారు చేసి పెట్టండి. వాళ్ళైతే ఇష్టంగా తినేస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో ఒకటి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేయమని అడుగుతారండి. అంత రుచిగా ఉంటాయి. టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి సంబంధించి చక్కగా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ మొత్తం అందుతుందండి. హెల్తీ అండ్ టేస్టీ రాగిపిండి లడ్డు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.